నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం చిత్రమైన మనసు. మనకు అందించిన వారు ఆచార్య మసన చెన్నప్ప గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భగవంతుడు మనిషిని వాక్కుతో మనసును మేళవించి తయారు చేసినట్లు దర్శన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ మనసు త్రికరణాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది చంచలమైనది. ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, మరొకసారి రాగద్వేషాలకు లోనవుతుంది, ఇంకోసారి అజ్ఞానంలో పడిపోతుంది, ఒకసారి నిరుపేదననే భావాన్ని కలిగిస్తుంది, వేరొకసారి అధికారిననే అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్క క్షణం సంతోష సాగరంలో మునకలు వేసే మనసు మరుక్షణం దుఃఖ జలధిలో పడిపోతుంది. కరుణామృతాన్ని వర్షించే మనసు క్రోధాగ్నికి కారణభూతమవుతుంది. దాతగా నిలబెట్టేది అదే మనసు. లోబిగా అపకీర్తి పాల్చేసేది కూడా మనసే. పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడు. అతనికి అక్కడ ఒక డబ్బు మూట కనిపించింది. బహుశా ఎవరో బాటసారులు దాన్ని మర్చిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపు ఆగాడు. అంతలో ఆ మూటను పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగా అతడికి ఆ మూటనిచ్చి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు. అదే వ్యక్తి తిరుగు ప్రయాణంలో ఒక పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేస్తుండగా అతడి మనసు తాను తింటున్న వెండి పళ్ళెం మీదికి పోయింది. ఎవరికీ తెలియకుండా వెండి పళ్ళాన్ని తస్కరించి ఇంటి ముఖం పట్టాడు. చూశారా, ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి తప్పు చేయడానికి సాహసించింది. కనుకనే మనసు తమ అధీనంలో ఉంచడానికి యోగులు ప్రయత్నిస్తారు. మన అన్ని సంకల్పాలకు మూలం మనసే. మనసు చేతనే కలలు కంటాం, కర్తవ్య పారాయణలు అవుతాం. జాగ్రత్తావస్థలో ఈ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, కానీ నిద్రావస్థలో దాని ఆచూకీ ఉండదు. అది మనల్ని అన్ని వేళలా అంటిపెట్టుకునే ఉంటుంది. జాగ్రత్తావస్థలో మనం చేసే పనులకు ఆధారమైన మనసు నిద్రావస్థలో సేద తీరుతుంది. మనిషి ప్రశాంతతకు విచారానికి కారణభూతమైన మనసు నిద్రావస్థలో పని లేకుండా ఉండడం చిత్రమే. ఈశ్వరుడు సన్నిధానం వల్ల జీవాత్మ అనిర్వచనీయమైన ఆనందానుభూతికి లోను కావడం వల్ల నిద్రావస్థలో మనసు పని లేకుండా ఉండిపోతుందని యోగ సాధకుల మాట. ఇలాంటి మనసును నిగ్రహించుకోవడానికి యోగశాస్త్రం ఎన్నో సూచనలు చేసింది. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే పంచ విషయాల పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆయా విషయాల్లో మనసు ప్రవర్తించకుండా మన శరీరంలో నాభి, బ్రుకిటి, హృదయం మొదలైన స్థలాల్లో మాత్రమే నిలపాలి. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకు అవసరమో ఆ జ్ఞానంలోనే మనసును లగ్నం చేయాలి. ఎన్నుకున్న వస్తువు తప్ప ఇతర వస్తువులు జ్ఞానం మనసులోకి రాకుండా చూసుకోవాలి. క్రమంగా మనసును ఒక విషయం మీదనే ఏకాగ్రం చేయాలి. అలా సాధన చేయడం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది. భగవంతుణ్ణి వెదకడానికి ఉపయోగపడేది ధ్యానం. మనసు మన వశంలో ఉన్నప్పుడే ధ్యానం పరిపక్వమవుతుంది. ధ్యాన సిద్ధి పొందినప్పుడే భగవంతుడు మన అనుభవం లేకొస్తాడు. అప్పుడు మనసు ప్రమేయం ఉండదు, నిద్రలో లేనట్లే. ఆత్మానుభవంలో మనసు లేనిదవుతుంది. ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడంలో ఒక సాధనంగా ఉన్న మనసు పరమాత్మతో కలిసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు తన ఉనికిని కోల్పోవడమే చిత్రం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.